పోలవరం బనకచెర్ల ఈ ప్రాజెక్టుకి మేము వ్యతిరేకం కాదు. ఈ ఆలోచన చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి గారే. కానీ ఆచరణ ఏదని అడుగుతా ఉన్నా. ఆచరణలో మీరు చేస్తున్నది ఏంటి? నీరు తీసుకెళ్లి రాయలసీమకి ఇచ్చి రాయలసీమను సుభిక్షమైన ప్రాంతంగా చేయాలనేటువంటి కోరిక మీకు ఏ కోశానా లేదు. ఇందాకే హంద్రీనీవా ప్రాజెక్ట్ దగ్గర నీళ్లు వదులుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. వదిలి పెద్ద మీటింగ్ చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు తెలుసా? రాయలసీమను సస్యశ్యామలం చేసేటటువంటి బాధ్యత నేను తీసుకుంటాను, నన్ను నమ్మండి, నేను హామీ ఇస్తున్నాను అంటున్నాడు. ఇది రాయలసీమ కాదు, రత్నాల సీమగా చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ ఎన్డీఏది. ఏమి హామీ అండి? నాకు అర్థం కాలేదు. నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసావు, ఇంతకు ముందు కొత్తగా వచ్చినవి కాదు. ఏ రాయలసీమ ప్రాజెక్టు నువ్వు చేసావంటున్నా? డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసిన ప్రాజెక్టులు తప్ప నువ్వు ఏదన్నా ఒక్క ప్రాజెక్ట్ చేసావా? అదేమంటే తెలుగు గంగ ఎన్టీ రామారావు అంటావు. మాట్లాడితే మా తాతను లేతులు దాగారు, మా మూతులు వాసన చూడమన్నట్టుగా ఎన్టీ రామారావు గారి పేరు చెబుతావు తప్ప నువ్వేం చేసావని అడుగుతా ఉన్నా. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు హంద్రీనీవా, గాలేరు నగిరి, తెలుగు గంగ ఇలాంటి ప్రధానమైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిన ఒక ఉన్నతమైన నాయకుడు ఎన్టీఆర్ అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.